జిల్లా మదిరలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 100కు పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. 5000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నిరుద్యోగులు జాబ్ మేళాకు క్యూ కట్టారు. ఖమ్మం జిల్లా మదిరలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 100కు పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. 5000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నిరుద్యోగులు జాబ్ మేళాకు క్యూ కట్టారు. వెంకటాపూర్ అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫస్ట్ ఏ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వకుండా మాకు ఎక్స్పీరియన్స్ అడిగితే ఎట్లా వస్తుంది? సో ఇది మాకు ఆపర్చునిటీ. వెంకటాపూర్ మా నాన్న ఫార్మర్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సందర్భంగా ఈరోజు హైదర్ నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కమ్యూనిటీ హాల్లో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వానిపల్లి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా మేధావులు, అడ్వకేట్స్, డాక్టర్స్, విద్యావంతులు, సాఫ్ట్వేర్ నిపుణులతో అంబేద్కర్ జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం విషయంలో కావాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ అంటే తమకి ఎందుకు గౌరవమని, ఆయన చూపిన మార్గంలోనే నడిచేందుకు బీజేపీ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన జీవితం, పోరాటం, పట్టుదల మరియు అంకిత భావం మనందరికీ నిదర్శనమని తెలిపారు. ఎన్నో అవమానాలు, వివక్షలు ఎదురైనా ఆయన తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గని వీరుడు. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురావచ్చని బలంగా నమ్మిన వ్యక్తి అని, ఆయన చూపిన మార్గంలో మనందరం నడుస్తామని పిలుపునిచ్చారు. ఈ చాలా కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మన భారతదేశం గర్వించదగ్గ ప్రతినిధి. వారిని ఓన్లీ ఒక కుల నాయకుడిగా చిత్రీకరించి వారిని ఒక కులానికి మాత్రమే ఒక దానికి కట్టుబడేటట్టుగా చేసేసి అసలు వారు చేసిన గొప్ప పనులు ఏంటి, వారి ఏ గొప్ప పనిని కూడా ముందుకు ప్రజల్లోకి తీసుకుపోకుండా వారిని ఒక లిమిటెడ్ ఒక కుల నాయకుడిగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నము వివిధ పార్టీలు చేసి మేము మళ్ళీ వెళ్ళినప్పుడల్లా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు విగ్రహానికి దండలేసేసి మాత్రమే గౌరవించుతున్నామని చెప్పేసి చెప్పడం మాత్రం జరుగుతుంది. దానికి పూర్తిగా విరుద్ధంగా ఒక భారత రాజ్యాంగాన్ని రచించి చైర్మన్గా ఉండి రచించి దాన్ని ఒక మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా చిత్రీకరించిన బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవం ఎలా ఇవ్వాలి అని అంటే వారు ఆశయాలను, ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవి ప్రజలకు అందే విధంగా చేసినప్పుడే దానికి సార్థకత అనేది ఉంటుంది. అది విడిచి ఊరికే గొప్పలు చెప్పి మా ఓడు వాళ్ళ కులపోడు వాళ్ళ గౌరవిస్తున్నాం అని చెప్పడం మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, భారత ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఏమైతే ఉందో ప్రజలను గౌరవించడానికి వారు ఆదర్శంలో తీసుకున్న 370 ఆర్టికల్ని తీసేయడం కానివ్వండి, మహిళలకు గౌరవించడం కానివ్వండి, ఓటు హక్కు కల్పించడంలో కానివ్వండి, ఒక కుల వివక్ష లేకుండా కానివ్వండి, ఆర్థిక వ్యవస్థలో అందరికీ సమానత్వం కలగడానికి కానివ్వండి, సబ్కే సాత్ సబ్కా వికాస్ అనండి. ఈ వికసిత్ భారత్లో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దాంట్లో మతాలను తీసుకురావట్లేదు. ప్రభుత్వం కిందనే
అంబేద్కర్ గారి ఓడగొట్టిన వాళ్లకు బహుమతులు అవార్డులు పద్మశ్రీలు ఇస్తున్నారు. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు, ఏది అవార్డ్స్ ఇవ్వలేదు, ఇచ్చింది ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే. కానీ అది ఇడిచిపెట్టండి, అవార్డులు గుర్తింపులు ఇడిచిపెట్టండి. తన అంశాలు ఏముండే, ఇష్యూస్ ఏముండే, తన పాలసీస్ ఏముండే, భారతదేశం అంత ఒకటే, మన ఐక్యతగా ఉండాలి. ఆర్టికల్ 370 వద్దు, దేశానికి ఒకటే రాజ్యాంగం ఉండే, రెండు రాజ్యాంగాలు ఉండొద్దు. దేశము కుల మత భేదాలు లేకుండా అన్ని మతాలకు ఒకటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం అభివృద్ధి అవుతుంది. ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము అంబేద్కర్కి వ్యతిరేకంగా అంటుంది. అది ఎవరో చదువులను నమ్మితే నమ్మకుండొచ్చు, కానీ చదివిన వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. ఇప్పుడు అందరికీ అవగాహన వస్తున్నది. ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే అంబేద్కర్ గారి పాలసీస్కు కట్టుబడి ఉన్నది. రివర్స్ ఇంటర్లింకింగ్, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, ఇవే. ఇంకోటి ఏంటంటే చాలామంది కేవలము అంబేద్కర్ గారు అంటే ఓన్లీ సామాజిక న్యాయం గుర్తొస్తుంది, కానీ అంబేద్కర్ గారు డెవలప్మెంట్ కట్టుబడి ఉండే, ఎట్లయితే మోడీ గారు డెవలప్మెంట్ కట్టుబడి ఉండే. తాను అన్ని మతాలు కలిసి ఉండాలని తను, అండ్ మత రాజకీయాలు చేయొద్దని తను. కానీ ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ అక్కడ నిన్న అంటున్నాడు, మోడీ అంబేద్కర్ కే జూతే కే నీచే దూల్ కే బరాబర్ బి నహీ అని అంటున్నాడు. ఏం మాట్లాడుతుండే ఆయన పార్టీ పేరేంది? ఆయన పార్టీ పేరు మజ్లీసే ఇత్తెహాదుల్ ముసల్మీన్. అంటే దాని అర్థమేంది? మజ్లీస్ అంటే ఒక గ్యాదరింగ్, ఒక బైఠక్, లేకుంటే అసెంబ్లీ ఆఫ్ పీపుల్ అంటే ఒక గ్రూపు. ఇత్తెహాదుల్ అంటే యూనిటీ, అంటే ఐక్యత కొరకు. ముసల్మీన్ అంటే ప్లూరల్, ముస్లిం అంటే ముస్లిం యూనిటీ పార్టీ. అదా సెక్యులర్ గురించి మాట్లాడేది. మేడ్చల్ జిల్లా పోచారంలో పోచమ్మ, ఎల్లమ్మ దేవాలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ మరియు మమతా సంతోష్ గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. మెగా హెల్త్ క్యాంప్కి ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి విచ్చేసి హెల్త్ క్యాంప్ శిబిరాన్ని ప్రారంభించారు. సామాన్య ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించుకునే స్తోమత లేని వాళ్లకు ఈరోజు ఇక్కడ నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మేయర్ తెలిపారు. వైశ్య యూత్ అసోసియేషన్ చేస్తున్న సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. వైశ్య యూత్ అసోసియేషన్ సభ్యులు ఇలాంటి ఉచిత హెల్త్ క్యాంపులను మున్ముందు ఇంకా ఎన్నో నిర్వహించి సామాన్య ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలని గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు మరి మమతా సంతోష్ గుప్తా ఎక్స్ కార్పొరేటర్ గన్ ఫౌండరీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ వాళ్ళు కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ఇక్కడ వచ్చినాక తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ అబౌట్ 200 హౌసెస్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇది ప్రిటీ మచ్ అన్ని 3 కమ్యూనిటీస్ కి కలిసి ఉన్న సంబంధం కలిగిన కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి. అయితే వీళ్ళు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా సంతోషం. అండ్ ఆల్సో ఇక్కడ పబ్లిక్ కి వెరీ మచ్ నీడెడ్ ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇక్కడ స్కీమ్స్ ఏవైతే స్కీమ్స్ వచ్చినాయో అవన్నీ కూడా మీరు మీ చేతిలో తీసుకుని ఇవన్నీ కూడా అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదే కాకుండా ఈ రోజు గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు ముందుగా
మా సంతోష్ మమతా గుప్తా ఆధ్వర్యం లోపల మరి మీరందరూ కూడా కలిసిమెలిసి ఎన్నో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ పరిపాలనా భవనం ముందు నిరవధిక సమ్మెకు దిగారు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు. తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే విశ్వవిద్యాలయాల అధ్యాపక నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న అధ్యాపకులను విస్మరించి యూజీసీ పే స్కేల్ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తమను రెగ్యులరైజ్ చేయాలని గత కొన్ని రోజులుగా తాము ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. గత ప్రభుత్వం హయాంలో జేఎల్డిఎల్ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, కానీ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. తమ డిమాండ్ నెరవేరే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. సంవత్సరాల నుండి నేను ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కింద. స్టార్ట్ అయిన మొదట్లో బాగానే ఉండేది, కానీ రాను రాను చాలా ఎటువంటి ఆపర్చునిటీస్ లేకుండా, ఏమీ గ్రోత్ లేకుండా, ఫైనాన్షియల్గా ఏమీ హెల్ప్ లేకుండా, చాలని జీతాలతోటి చాలా దుర్భరంగా బతకాల్సి వస్తుంది. ఇన్ని 23 సంవత్సరాలైనా గత ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి రెగ్యులరైజ్ చేస్తారేమో అని లాస్ట్ మినిట్ వరకు చెప్పులు అరిగేదాకా తిరిగాం మేము. సో వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయినారు. వీళ్ళ మేనిఫెస్టోలో అడగకుండానే పెట్టేసినారు. సో రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. చేస్తారేమో అని ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండి కూడా కనపడిన ప్రతి మినిస్టరు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాబింగ్ చేస్తున్నా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ప్రజాప్రభుత్వం మాది, మేము ప్రజల కోసమే వచ్చినాం, మీకోసమే వచ్చినాం అని మాటలే ఎక్కువ, కానీ చేతలు చాలా తక్కువ ఉన్నాయి. వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద గవర్నమెంట్. అండ్ వాళ్ళందరూ కూడా వెళ్తే మీది అవుతుంది అంటారు, కానీ ఏమవుతుందో ఇంతవరకు చెప్పలేదు, ఏం చేస్తారో కూడా చెప్పదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది మా చేతుల్లో లేదు. స్పెషల్గా మా వీసీ అయితే నా చేతుల్లో ఏమీ లేదమ్మా, మీరే ప్రయత్నం చేసుకోండి అంటున్నారు. డెమోక్రటిక్ రైట్ ఉంది మాకు ఇక్కడ టెంట్ పెట్టుకోవడానికి. ఇండియన్ కాన్స్టిట్యూషనే మాకు అధికారం ఇస్తుంది మాకు ప్రొటెస్ట్ చేయడానికి. అయినా కూడా మా వీసీ గారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ టెంట్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి ఇంత 42-43 డిగ్రీస్లో మేము 45 years 50 years 55 years టీచర్స్ ఇలా రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేదు. మాకు టెంట్ పెట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేరని నేను ఈ వేదిక నుంచి అందరికీ అడగాలనుకుంటున్నాను. వేరే యూనివర్సిటీస్లో అందరికీ ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మేము కోరుకుంటున్నది ఒకటి, మేము రెగ్యులరైజేషన్ కోరుకుంటున్నాము. అది మేము కొత్త విషయం చెప్పట్టే లేదు. ఇది 12 years 15 years నుంచి మా డిమాండ్ ఒకటే ఉంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు సపోర్టింగ్గా ఉన్నారు, అయినా కూడా ఎందుకు అది యాక్షన్లో రావట్లేదని మాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు రేపు జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా కష్ట సుఖాలు విని మాకు ఏదో సొల్యూషన్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు తన పేరును తొలగించడంపై మాజీ ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను 10 ఏళ్ల పాటు ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా చేశానని అన్నారు. 19 ఏళ్లు క్రికెటర్గా భారత జట్టుకు సేవలు అందించానని తెలిపారు. అలాంటి తనపై రాజకీయం చేయడం సరికాదని అన్నారు. తనపై వచ్చిన పలు ఆరోపణలను గతంలోనే కోర్టు కొట్టేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. Actually, today is a very regretful and sad day for me that I have to talk about myself for this controversy which has erupted yesterday. I think the decision of the Ombudsman, I think, has gone against me because of the stand which is named after him. I think it's very befitting for a person like me to have a stand like that. You know, it is done with the Apex Council in full play, and I think it's not my sole decision. It is the Apex Council decision, and I think I really feel that I'm Azharuddin. Whatever Azharuddin is today is because of the people. The people of India has made Muhammad Azharuddin, and I'm also thankful to the Almighty Allah and my parents and my grandfather and all the well-wishers and all the fans who are here. They are also feeling the heat on this, and I think I've been getting so many calls since morning, since yesterday.
that this is what has happened. So I just told them, you have patience and believe in the Almighty God. Because I think at this point of time we need a lot of patience. So I think we have to work with patience. And I think there are so many things which are happening in the association which are being overlooked. I mean, nothing has been happening there because there's a big controversy with the Sunrisers also, because the people are troubling for tickets and passes. I think the Sunrisers have also threatened to move away from Hyderabad and have another home ground. And ever so thankful to the people of India, and I think the people of India and my fans will give a befitting reply. And these are the things which I need to say. I think there are a lot of things I will say when the time is right, but this is not the right time because this is about my naming of the stand. So I think whatever decision has happened, but I think we'll definitely be going to the High Court. We'll approach the court, and I have full faith in the judiciary as I had for my earlier cases also. And I really, I'm looking forward to the High Court, case, and we are going to really go to the High Court and appeal. So we'll wait for the decision. But I have a lot of faith in my people of India, and they will give a reply to the association and to the people who have taken the decision and the people who have conspired for this. So it's a very regretful day for me. But anyway, these are the things we have to face in life, and if it was destined, it has happened. So I hope and pray, and sincerely hope and pray that nothing of this sort happens to any other cricketer in the world, or in India also. I think, because I think the people who represent the country, they make so many sacrifices. People don't even know. I mean, they make so many sacrifices. After those sacrifices only, I have sacrificed my whole youth. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటేనే అవకాశాలను చేజిక్కించుకోగలమని ఫ్రెషర్స్ ప్లాట్ఫామ్ సంస్థ CEO సయ్యద్ ముక్రమ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిగ్రీలో కామర్స్ విద్యను పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో రాణించే లక్ష్యంతో కామర్స్ విద్యలో చేరుతున్న లక్షలాది మంది ఆ వైపుగా అవకాశాలను అందుకోలేకపోతున్నారని అన్నారు. ఇందుకు కారణం నైపుణ్యాలే లేమని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఫైనాన్సింగ్ కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. వేలాది మంది విద్యార్థులకు కామర్స్ రంగంలో శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఈ దిశగా అడుగులు ప్రారంభించామని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు తమ వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ట్రైనింగ్ అండి, అంటే ఈ ట్రైనింగ్ మేము 10 రోజుల్లో కంప్లీట్ చేస్తామండి. అండ్ ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పిల్లలకి ఏంటంటే ఎంప్లాయర్స్ వితౌట్ ఇంటర్వ్యూ వాళ్ళను సెలెక్ట్ చేస్తారండి. ఓకే, వితౌట్ ఇంటర్వ్యూ వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎట్లా అంటే, మా ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే పిల్లలు ఏంటంటే మనం ఇంగ్లీష్ ఎంట్రన్స్ రాయాలండి. ఓకే, పిల్లలు ఫస్ట్ ఫేజ్లో ఇంగ్లీష్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. దాని తర్వాత మా ట్రైనింగ్ 50 గంటలు మేము ఇస్తామండి. దాని తర్వాత మా ట్రైనింగ్ ఎగ్జామ్ కూడా రాయాలి, సెకండ్ పాయింట్. దాని తర్వాత మూడో స్టెప్ ఏంటంటే, ఈ పిల్లలు చార్టర్డ్ అకౌంటెంట్స్ ముంగట వీళ్ళను కూర్చోబెడతామండి మేము. 100 చార్టర్డ్ అకౌంటెంట్స్ విల్ టేక్ ది ఇంటర్వ్యూ ఆఫ్ దీస్ 2000 స్టూడెంట్స్. ఓకే, 2000 పిల్లలకు 100 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్వ్యూ తీసుకుంటారండి. ఆ ఇంటర్వ్యూలో పాస్ అయిన తర్వాతనే వీళ్ళను పెద్ద పెద్ద కంపెనీస్ హైర్ చేస్తారండి. ఓకేనా, సో దిస్ ఈజ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ విచ్ వీ హ్యావ్ డిజైన్. అండ్ మా దగ్గర ఏంటంటే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి దీంట్లో. ఓకేనా, ద రీజన్ వీ హ్యావ్ డిజైన్ దిస్ ట్రైనింగ్ ఫార్ ది BCom స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ. And not only Telangana, it will also spread to on India level. We are about to start our pilot training batch, and that will get started from maybe 1st of May. Contact ante ma website undandi, www.fresherplatformglobal.com ma website. From tomorrow onwards it will start website repati nunchi launch ayipoddi. And mail ID కూడా ఉందండి, info@fresherplatformglobal.com. అండ్ ఫోన్ నంబర్ కూడా ఉంది. ఫోన్ నంబరు చెప్పాలనా? సో ఫోన్ నంబర్ కూడా ఉందండి. సో మేము ఏదైతే స్టార్ట్ చేయబోతున్నామో, అంటే ఇలాంటి ట్రైనింగ్ ఇండియాలో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వలేదండి. క్రీడలను అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్న జూనియర్ ఇండియా అథ్లెటిక్స్ కోచ్
నాగపురి రమేష్ను వెంటనే విధుల నుండి తొలగించి సిబిఐ చేత విచారణ జరిపించాలని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సలిగంటి వినోద్ డిమాండ్ చేశారు. మేరకు స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సలికంటి వినోద్ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్లోని స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో కొంతమంది అథ్లెట్లు డోపింగ్కు పాల్పడడంతో కోచ్ నాగపూర్ రమేష్ను సస్పెండ్ చేయడం జరిగిందని తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన శిక్షణలోనే ఉన్న అథ్లెట్లు ప్రత్యూష శ్రీనివాస్ డోపింగ్ పరీక్షల్లో విఫలమవడం తద్వారా ఎన్ఏడిఏ వారిపై సస్పెన్షన్ విధించడం కలకలం రేపిందన్నారు. డోపింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి టెస్టులలో పాజిటివ్ వచ్చి దొరికినటువంటి షణ్ముగ శ్రీనివాస్ ప్రత్యూష అదేవిధంగా దాన్ని ప్రోత్సహించినటువంటి కోచ్ నాగపూర్ రమేష్ గారిని వెంటనే డిస్మిస్ చేయాలి. ఎందుకంటే నాగపూర్ రమేష్ గారు 49 మంది కోచ్లను సబ్ కోచ్లను సబ్ సెంటర్లను ఏర్పాటు చేసిండు. ఎందుకంటే సాయి డైరెక్టర్ గారు ఒకటి అబ్జర్వ్ చేయాలండి, మీరు అతనిని నియమించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అతన్ని నిర్మించింది రిప్రజెంటేషన్ టు ఓన్లీ సాయి కానీ అతడు వివిధ సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో అదేవిధంగా వివిధ సిఎస్ఆర్ కాలేజీలలో ఫండ్స్ తీసుకొని 200 మందికి పైగా క్రీడాకారులని ట్రైనింగ్ అసిస్టెంట్లను పెట్టుకొని చేస్తున్నాడు. అదంతా అందరం సంతోషించాల్సిన విషయమే. కానీ ఆ 200 అథ్లెట్లలో ఎంతమంది క్రీడలకు పనికొస్తారు, ఎంతమంది స్పోర్ట్స్కు పనికొస్తారు, ఎంతమంది క్రీడాకారులను డోప్ వైపు నువ్వు మళ్లిస్తున్నావో ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు స్పోర్ట్స్ అనేది ఒక పేదవానికి దూరం చేసినటువంటి వ్యక్తులు నాగపూర్ రమేష్ గారు అదేవిధంగా పుల్లల గోపిచంద్ గారు. ఎందుకంటే ఈ రోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 4 ఎకరాల స్థలము గోపిచంద్ గారికి పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్ చేయడం అని ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ దానిని ఈ రోజు ఓన్లీ డబ్బులున్న వ్యక్తులు, ఒక ఎమ్మెల్యే ఎంపీలు, ఓన్లీ ఒక పెద్ద చైర్మన్లో ఉన్నటువంటి పిల్లలు మాత్రమే ఈ రోజు స్పోర్ట్స్ ఆడడం జరుగుతుంది. కానీ స్పోర్ట్స్ ని కమర్షియల్ చేసిందే గోపిచంద్ గారు. గోపిచంద్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, తక్షణమే మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. భారతీయ వంటకాల రుచులు అందించేందుకు మరో కొత్త షైన్ డైన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో నూతనంగా ఏర్పాటు చేసిన లాజిజ్ అఫైర్ రెస్టారెంట్ను సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. నార్త్ ఇండియన్ మొగలాయ్ ఫుడ్ను అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వెల్కమ్ డ్రింక్స్తో పాటు స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్లు అందిస్తున్నామని చెఫ్ తెలిపారు. భోజన ప్రియుల కోసం వెజ్, నాన్ వెజ్ వంటకాల రుచులు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. My name is Yash Trivedi and this is Kush Trivedi. We are bringing Laziz Affair, which is a 26-year-old brand from Delhi in Hyderabad. The first one in South India. What are specials in this? So it is a Mughlai restaurant, North Indian restaurant. Our specialization is that we are keeping it everything very simple, classy. No fusion, just straight up soul food. So there is, I would not say there is something very different, but it is just we're keeping it very simple, great food, and just going back to the basic roots. As he also just mentioned, we're getting Laziz Affair from Delhi, which is a 26-year-old brand and authentic North Indian cuisine, which is slightly missing in Hyderabad. So we want to give a taste of authentic Delhi North Indian cuisine to the people of Hyderabad. Hyderabadi Mughlai, first time Laziz Affair in Hyderabad. What items बोलिए? कौन सा item? Menu कुछ दाल मखनी, नॉर्थ इंडियन दाल मखनी, फरीदाबाद दाल, राजस्थानी लाल माश, तो बेटर अच्छा डिशेस है. फैमिली रेस्टोरेंट है, आउटडोर भी है और इंडोर भी है. सो आउटसाइड आपकी फैमिली आके. తెలంగాణలో వికాసం పచ్చదనం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి సంస్థలతో కీలక ఒప్పందం చేసుకున్నారు. పునర్వినియోగం, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పునరుద్ధరణ వంటి కీలక రంగాల్లో ప్రముఖ సంస్థలతో లేక్ ఆఫ్ ఇంటెంట్పై ప్రభుత్వం సంతకాలు చేసుకుంది. కిటాక్యూష్ నగరాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు తదితరులు అక్కడి మున్సిపల్ పరిపాలన, పునరుజ్జీవన విధానాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా ఉన్న నగరంగా పేరుగాంచిన కిటాక్యూష్ ఎలా పర్యావరణ మితంగా మారిందనే విషయాన్ని మేయర్ తకయుషి ప్రస్తావించారు. వికాసం, ఉద్యోగ అవకాశాలు, సంపద సృష్టి మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ కూడా ప్రభుత్వానికి ప్రాధాన్యమని సీఎం అన్నారు. జపాన్ ప్రముఖ సంస్థలైన ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC,
నిఫ్సాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అదేవిధంగా అమితా హోల్డింగ్స్తో కలిసి పునర్వినియోగ విధానాలను తెలంగాణలో అమలు చేయడానికి ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఉప్పల్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కార్పొరేటర్ మందముల రజితా పరమేశ్వరరెడ్డి పేర్కొన్నారు. డివిజన్లోని మురికివాడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టుగా చెప్పారు. డివిజన్లోని భరత్ నగర్, మాలబస్తీలో 1.70 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను రజితా పరమేశ్వరరెడ్డి పరిశీలించారు. మాలబస్తీలో 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని రజితా పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఇవే కాకుండా మరో 1.60 కోట్లతో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నట్లుగా చెప్పారు. ఇవే కాకుండా డివిజన్లో మిగతా అన్ని కాలనీల్లోనూ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నట్టుగా తెలిపారు. కార్యక్రమంలో ఈఈ హరిలాల్ నాయక్, అదేవిధంగా డిఈ వినీల్, ఏఈ మోనిక, అదేవిధంగా సల్లా ప్రభాకర్ రెడ్డి, గొరిగ మహేష్, రామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, బూత్కూరి, మదన్ గౌడ్, కిషోర్, ప్రశాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వహీద్, అదేవిధంగా కాలనీవాసులు పాల్గొన్నారు. నేడు తెలుగు రాష్ట్రాల పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈరోజు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఇవాళ తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఈరోజు గరిష్టంగా ఆదిలాబాదులో 43.5, కనిష్టంగా హైదరాబాద్లో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 9 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.